అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అంటే హెల్త్ ని కాపాడుకోవటం. HEALTH హెల్త్. ఈ ఆరోగ్యానికి సంబంధించి దీని ద్వారానే వివరిస్తాను. మొదటి అక్షరం హెచ్. హెచ్ అంటే హెల్దీ హ్యాబిట్స్, అంటే మంచి అలవాట్లు ఉండాలి. ప్రతిరోజు ఒక అరగంటకు తక్కువ కాకుండా మనం వ్యాయామం చేయాలి. వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా ఏదైనా సరే అరగంటకు తక్కువ కాకుండా చేయాలి. రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. 5 నుంచి 6 లీటర్ల నీరు తాగాలి. ఇటువంటి హెల్దీ హ్యాబిట్స్ అన్ని కూడా మనం పాటించాలి. ఈ అంటే ఈట్ రైట్, అంటే సరి అయిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇక్కడ చాలా మందికి తెలుసు కానీ తప్పులు చేస్తున్నారు. ముందు మనం తినకూడని ఆహారంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి జంక్ ఫుడ్స్, 2 అంటే 5 తెల్లని విషాలు. జంక్ ఫుడ్స్ అనగా నాకు తెలుసు అని అందరూ అనుకుంటున్నారు, కానీ దాని గురించి కొద్దిగా టైం మీరు స్పేర్ చేస్తే నేను వివరిస్తాను. జంక్ ఫుడ్ అంటే తినడానికి వెంటనే రెడీగా ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ టైపు, చేయడానికి ఈజీగా ఉంటుంది. తరువాత ఈ జంక్ ఫుడ్ లో హై క్యాలరీస్ ఉంటాయి, తక్కువ పోషక విలువలు ఉంటాయి, బాగా ప్రాసెస్ చేయబడతాయి. కాబట్టి ఇవి 100% ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ కూడా జంక్ ఫుడ్లు లేకుండా మనం ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ముందు జంక్ ఫుడ్స్ ఏమిటి అనేది ఒక్క నిమిషం వివరిస్తాను. అవి ఏమిటి అంటే, జంక్ ఫుడ్లు 10 రకాలు ఉన్నాయి. అందులో ఒకటి స్నాక్స్, అంటే చిప్స్, పొటాటో చిప్స్, బనానా చిప్స్, పఫ్ చేయబడిన స్నాక్స్, నచోస్, ఫ్రై, పాప్కార్న్, అటువంటివన్నీ కూడా స్నాక్స్ లోకి వస్తాయి. ఫాస్ట్ ఫుడ్ లోకి బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, హాట్ డాగ్స్, టాకోస్ అన్ని కూడా ఫాస్ట్ ఫుడ్. షుగర్ బేస్డ్ ఆహారాలు అంటే డోనట్స్, కేకులు, చాక్లెట్లు, పాస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, జెల్లీ క్యాండిల్స్. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే సమోసాలు, బజ్జీలు, పకోడీలు, స్ప్రింగ్ రోల్స్, చిల్లీ ఫ్రైడ్స్. ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఇన్స్టంట్ నూడిల్స్, మ్యాగీ, టాప్ రామెన్, ఇన్స్టంట్ సూప్స్, కుక్ నూడిల్స్, రిఫైన్డ్ బ్రెడ్ లేక బన్లు. చల్లని పానీయాలు అంటే కోల్డ్ బెవరేజెస్, కోల్డ్ డ్రింక్స్, కోకు, పెప్సీ, ఫాంటా, స్ప్రైట్, ఎనర్జీ డ్రింక్స్, రెడ్ బుల్, మాన్స్టర్, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్, ఎక్కువగా షుగర్ ఉంటుంది కాబట్టి అటువంటి చల్లని పానీయాలు. ప్రాసెస్ చేసిన ఆహారాలు అంటే ప్రీసర్వ్ చేసిన నాన్ వెజ్, ఫ్రోజన్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ అంటే కుకీస్, మఫిన్స్, కప్ కేక్స్, శాండ్విచ్ స్ప్రెడ్స్ అంటే మయోనైజ్, చీజ్ స్ప్రెడ్స్, ప్రాసెస్ చేసిన చీజు, ఇతర తినుబండారాలు, లాలీపాప్లు, చాక్లెట్ బార్స్, క్రీమ్స్ తో కూడిన బిస్కెట్లు, ఇన్స్టెంట్ డ్రింక్స్ మిశ్రమాలు. ఇవన్నీ కూడా జంక్ ఫుడ్స్ కేటగిరీలోకి వస్తాయి. ఈ జంక్ ఫుడ్స్ కేటగిరీలోకి వచ్చేటువంటి 10 రకాల జంక్ ఫుడ్స్ ని సాధ్యమైనంత వరకు మానివేయాలి. చిన్న పిల్లలకు కూడా దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి పదార్థాలను అలవాటు చేయాలి. ఇవి ఎక్కువగా తింటే కనుక 100% ప్రాసెస్ చేసినందువలన అరిగే శక్తి లేకపోవడం వల్ల తప్పనిసరిగా భవిష్యత్తులో ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏమిటో మీ అందరికి చెప్తాను. ఒకటి, జంక్ ఫుడ్ తినటం వల్ల ఒబేసిటీ, అంటే ఎక్కువగా హై క్యాలరీస్ ఉంటాయి కాబట్టి పోషకాలు ఉండవు కాబట్టి ఫస్ట్ది జంక్ ఫుడ్ వల్ల ఒబేసిటీ వస్తుంది. మధుమేహం, షుగర్ కి ఎఫెక్ట్ అవుతాము. దాంట్లో షుగర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బీపీ రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువగా సోడియం కలిపినటువంటి సాల్టెడ్ అన్ని ఎక్కువగా ఉంటాయి. అరుగుదల తగ్గిపోతుంది కాబట్టి జీర్ణ సంబంధమైన వ్యాధులు వస్తాయి. మనకి దీనివల్ల ఎటువంటి ఎనర్జీ రాదు. తాత్కాలికంగా ఎనర్జీ రావచ్చు, కానీ మనకి లాంగ్ టర్మ్ లో ఎనర్జీని కోల్పోతాము. మనకి ఇవన్నీ కలిసి మెదడు పైన కూడా ప్రభావం చూపిస్తాయి. ఈ విధంగా అరుగుదల మీద, అదే విధంగా మన శక్తి క్షీణత మీద, బీపీకి, షుగర్ కి, అన్నింటికి ఇవి దారితీస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటిని మానివేయటము లేదా వాటి యొక్క ఉపయోగాన్ని కనీస స్థాయికి తగ్గించడం అనేది మనం చేయాలి. దీనికి సంబంధించి మంచి కూరగాయలు, మంచి పండ్లు, మంచి ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకోవాలి. తర్వాత 5 విష పదార్థాలు చెప్పాను నేను. 5 వైట్ పాయిజన్స్ ఉంటాయి. అవి మొదటిది మైదా, అంటే బాగా ప్రాసెస్ చేసిన మైదా. అది తెల్లని రైసు, బాగా ప్రాసెస్ చేసిన బియ్యము, బాగా ప్రాసెస్ చేసినటువంటి పాలు, పాల పదార్థాలు, ఉప్పు, సాల్ట్, షుగర్, చక్కెర. ఈ 5టిని కూడా విషాలు. వీటిని మినిమైజ్ చేయాలి, వాడకం మానేయాలి. హెల్త్ లో 3వ అక్షరం ఏ. ఏ అంటే అవాయిడ్ స్ట్రెస్, అంటే ఒత్తిడి లేకుండా జీవితాన్ని గడపాలి. అంటే మానసిక ప్రశాంతత చాలా అవసరము. దీనికి సంబంధించి మనం వ్యాయామం చేయటము, అదే విధంగా ఫ్రెండ్స్ తో సరదాగా ఉండటము, పనిని విభజన చేసుకుని సమయానుకూలంగా అవసరమైన పనులు ముందు చేసుకోవటము, టైం ని మేనేజ్ చేయటము,
ప్రకృతిలో గడపటము, పచ్చిక బయల్లో, పార్కుల్లో సాయం సమయాల్లో గడపటము, సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోవటము, ఈ విధంగా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ అటువంటి అలవాటు చేసుకోవడం ద్వారా కూడా మనం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఎటువంటి స్ట్రెస్ లేకుండా జీవించాలి. నెక్స్ట్ అక్షరము ఎల్. ఎల్ ఫర్ లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే మన జీవన శైలిలో మనం చేసేటువంటి చెడు అలవాట్లు, అలా ధూమపానం గాని, మద్యపానం గాని, ఇతర అలవాట్లు ఉంటే వాటికి దూరంగా జరిగి మంచి అలవాట్లను మనం ఎక్కువగా చేసుకునే విధంగాను అటువంటి లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోవాలి. తర్వాత అక్షరము టీ. టీ ఫర్ టైం ఫర్ సెల్ఫ్ కేర్. అంటే మన గురించి మనం ఎక్కువగా ఆలోచించుకోవాలి. మన కోసం ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఒక గంట సేపు అయినా మనం టైం కేటాయించుకోవాలి. దీనికి సంబంధించి ఆరోగ్య స్పృహను పెంచుకోవాలి. మంచి ఆహారం ఏది, మంచి అలవాట్లు ఏమిటి, ఏ విధంగా మనము ఈ జీవన శైలిని మలుచుకోవాలి అనే అభిప్రాయానికి రావటానికి మన పైన మనకి టైం ని కేటాయించుకోవడం చేయాలి. చివరి అక్షరము హెచ్. హెచ్ ఫర్ హైజీన్ అండ్ హైడ్రేషన్. హైజీన్ అంటే పరిశుభ్రత. మనము పరిశుభ్రంగా ఉండటమే కాదు, మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. దోమలు లేని వాతావరణం ఉండాలి. మన వ్యాధులకి దారి తీసేటువంటి అన్ని రకాల అనారోగ్య పరిస్థితులను మనం దూరంగా ఉండి మంచి అవగాహనతో మంచి వాతావరణాన్ని మన చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి. హైడ్రేషన్ అంటే నీళ్లు తాగటం. మంచి నీళ్లు తప్పనిసరిగా 5 నుంచి 6 లీటర్ల నీళ్లు తాగాలి. నీరు పరిశుభ్రంగా లేకపోతే వచ్చే వ్యాధుల సంఖ్య 60% వ్యాధులు దీని వల్లనే వస్తాయి. చేతులని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవటము ఇది కూడా మంచి అలవాటు. కాబట్టి ఇటువంటి మంచి అలవాటన్నిటిని చేసుకుంటే గనక ఆ హెల్త్ లోనే ఉండేటువంటి అక్షరాల్లోనే హెల్త్ ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్తాము. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను.